హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సురేంద్రాని. ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది. వాటికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు గౌరవ న్యాయస్థానం హైకోర్టులో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఒక మనకి రోస్టర్ మిస్టేక్ కేసు ఏదైతే ఉందో ఆ కేసు అనేది హీరింగ్కి రావడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఏం జరిగింది అనేది మన యొక్క వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందుగా అందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని. ఓకే, అయితే మనకి ఈ కోర్టు విషయంలోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఏం జరిగింది ఈరోజు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా జిఐడి వారు గతంలో మనకు అడిగారు. జిఐడి వారిని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి అడిగితే ఇప్పుడు కౌంటర్ అఫిడవిట్ మేము దాఖలు చేస్తాము అని చెప్పేసి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు గౌరవ న్యాయస్థానం వారికి వెల్లడించడం జరిగింది. అయితే ఈ కౌంటర్ అఫిడవిట్ అనేది ఎప్పుడు దాఖలు చేస్తారు అనేది వారు స్పష్టంగా అయితే మాత్రం చెప్పలేదు. అంటే ఈరోజు ఈవినింగ్కి కానీ లేకపోతే రేపటికల్లా అయినా సరే కౌంటర్ దాఖలు చేస్తామని తెలియజేయడం జరిగిందండి. అయితే కౌంటర్ దాఖలు అయిన తర్వాత కూడా ఒక విషయం అయితే మనకి వెల్లడించవచ్చు. అంటే ఇప్పుడు కౌంటర్ దాఖలైనప్పుడు ఎవరైతే ఇక్కడ కోర్టు కేసు వేశారో వారి తరపున న్యాయవాదులు, అదేవిధంగా ఇటువైపు నుంచి ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో మనకి అడ్వకేట్ జనరల్ అయినటువంటి వీరు మధ్యలో వాదనలు జరిగిన తర్వాత ఈ కేసు అనేది ఫైనల్ స్టేజ్కి వచ్చేటువంటి ఒక అవకాశం అనేది వస్తుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కేసు ఎండింగ్కి రావాలని మనం అందరం కూడా కోరుకుందాం. ఎందుకనంటే సుదీర్ఘ కాలం అనేది ఏ నోటిఫికేషన్కి కూడా ఉండకూడదు అని చెప్పేసి మనం ముందుకెళ్దాం. అందరం కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనమైతే కోరుకుందాం. ఏంటి విషయం అంటే ఎక్కువ మంది నెంబర్ ఆఫ్ పీపుల్ అనేది కోరుకోవడం కాదు, ఇక్కడ ప్రధానంగా ఏం జరుగుతుంది అనేది మనం చూసుకోవాలి. అంటే కంప్లీట్గా మనకి కోర్టు ఏదైతే ఉంటుందో ఈ కోర్టు ఇచ్చేటటువంటి జడ్జిమెంట్ పైన మనం డిపెండ్ అవ్వాలి. జడ్జిమెంట్ ఈజ్ ఫైనల్. ఓకే, వాదోపవాదనలు అనేవి జరుగుతాయి. వాదోపవాదనలు జరిగిన తర్వాతన మనకి ఇక్కడ ఫైనల్గా ఏం చేయాలి అనేది మనకి గౌరవ న్యాయస్థానం వారు డిసైడ్ చేస్తారు. వారిని ఆధారంగా చేసుకొని గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది ఉంటుంది. ఓకేనండి, ఇది ఈరోజు జరిగినటువంటిది. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే గ్రూప్ 2 మెయిన్స్ రిజల్ట్స్ అనేవి ఇవ్వడం కూడా జరుగుతుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఈ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కానీ ఈ మంత్ ఎండింగ్ కానీ అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అందరికీ కూడా ఒకటే డౌట్ ఉంది. ఏంటి అంటే రిజల్ట్స్కి ఈ కేసుకి సంబంధం ఏమైనా ఉందా అనేటటువంటిది కూడా అనుకుంటున్నారు. అంటే సంబంధం అయితే మాత్రం లేదండి. హైకోర్టు అనేది తన పంచం చేసుకుంటూ పోతే ఇక్కడ ఏపీపీఎస్సీ వారు, ప్రభుత్వం వారు కూడా వీరి పని వీరు చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇంకొక విషయం స్పష్టంగా చెప్తున్నాం ఏంటంటే ఇక్కడ స్టే అడిగారు, కానీ స్టే మాత్రం ఇవ్వలేదండి ఈ యొక్క కేసు పైన. ఇక్కడ ఈ తర్వాత కౌంటర్ అఫిడవిట్ దాఖలైన తర్వాత మాత్రం వాదోపవాదనలు అయితే మాత్రం జరుగుతాయి. వాదోపవాదనలు జరిగిన తర్వాతనే ఫైనల్ డెసిషన్ అనేది ఉంటుంది. దీని ఆధారంగా చేసుకొని మన యొక్క నోటిఫికేషన్ యొక్క భవితవ్యం అనేది తేలనుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అందరికీ కూడా చదువుకోండి. నేను చదువుకోండి అని మాత్రమే చెప్తా. ఎప్పుడు కూడా నెగిటివ్గా మనం మాట్లాడడం కూడా. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.